ఈ మధ్య మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ కొత్తగా చాలా బాగా ట్రెండ్ అవుతుంది. ఈ ఇమేజెస్ని మనం ఒకే ఒక క్లిక్తో చాలా ఈజీగా మన మొబైల్లోనే చేసుకోవచ్చు. అది ఎలానో ఒకసారి చూద్దాం. చాలా అద్భుతంగా వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే సేవ్ చేసి పెట్టుకోండి, లైక్ చేయండి. ముందుగా మనం మన మొబైల్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుందాం. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ChatGPT అని టైప్ చేసామంటే ఇక్కడ చూసారా ఫస్ట్ ఉంది ఇది. ఈ ChatGPTని మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. చాలామంది 2-3 యాప్లు చెప్తున్నారు కానీ మనకు అవన్నీ అవసరం లేదండి. జస్ట్ ఈ ఒక్క యాప్ ఉంటే చాలు, మనం నీట్గా చేసుకోవచ్చు. ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఇలా ఒకసారి వస్తుందన్నమాట. కింద ఇక్కడ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, కంటిన్యూ మీద ఒకసారి క్లిక్ చేయండి. కంటిన్యూ కొట్టిన తర్వాత పైన సైన్ అప్ అని ఉంది. సైన్ అప్ మీద ఒకసారి టైప్ చేయండి. చేసిన తర్వాత మనకు ఇక్కడ 3 ఆప్షన్లు వస్తాయి. ఈ 3 ఆప్షన్లో సైన్ అప్ ఉంది కదా, మళ్ళీ దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసామంటే మనల్ని మెయిల్ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది, క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పి. మీ దగ్గర ఉన్నటువంటి ఒక మెయిల్ ఐడిని ఇవ్వండి. ఏదైనా కొత్తది అయితే పర్లేదు, ఆల్రెడీ యాప్ వాడుతున్న వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి. అయినా మీకు రాలేదు అంటే ఒక కొత్త మెయిల్ ఐడితో ఒకసారి మీరు లాగిన్ అయ్యి చూడండి. మనం ఒకసారి మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ కింద మనం ఫొటోస్ యాడ్ చేసుకున్న సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫొటోస్ మీద నొక్కండి. మనకు నచ్చిన ఫోటో ఏదన్నా ఒకటి యాడ్ చేయండి. నేను ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చింది ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసుకోండి, మీకు ఏ ఫోటో కావాలనుకున్నారో. పైన అక్కడ క్రియేట్ ఇమేజ్ ఉంది కదా, దాని తర్వాత ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కొద్దిగా స్పేస్ ఇచ్చి మనం కన్వర్ట్ దిస్ ఇమేజ్ టు స్టూడియో క్లిప్ ఆర్ట్ అని ఉంది కదా, ఇలా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత అక్కడ సెంట్ ఉంది కదా, సెంట్ కొట్టేయండి. ఇది ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు ఖచ్చితంగా టైం పడుతుంది. మనకు నెట్ కూడా కొద్దిగా స్పీడ్గా ఉండాలన్నమాట. ఇలా టైప్ చేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు కొద్దిగా వెయిట్ చేయండి. ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేసామంటే మనకు మంచి ఎఫెక్ట్స్తో ఉన్న ఫోటో రెడీ అయిపోతుంది. చూస్తాం నేను అప్లోడ్ చేసిన ఫోటో ఎలా వస్తుందో. క్రియేట్ చేస్తుంది, మనకి ఇలా వస్తుంది అనమాట. క్రియేటింగ్ ఇమేజ్ మేబీ టేక్ ఏ 2-3 మినిట్స్ అని వస్తుంది మనకి. ఒక 2-3 నిమిషాలు వెయిట్ చేద్దాం. వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత చూసారా మనకు ఎలాంటి ఫోటో వచ్చిందో. నేను అప్లోడ్ చేసిన ఫోటోకి తగినట్టు కరెక్ట్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఏదైనా నచ్చితే ఒకసారి ఈ ఫోటో చూడండి. చూసారా నేను ఏ ఫోటో సెండ్ చేశానో సేమ్ నేను ఈ ఫోటో సెండ్ చేశాను చర్మ దగ్గర. సేమ్ అలాంటిదే, దానికన్నా ఇంకా చాలా బాగా వచ్చింది నాకు ఇమేజ్. మీరు కూడా ఇలాంటివి చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. కింద ఇక్కడ సేవ్ అని ఉంది కదా, ఈ సేవ్ మీద ఒకసారి క్లిక్ చేశారంటే మన గ్యాలరీలోకి ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. మీరు కూడా ఇలా కొత్తగా ట్రెండ్ అయ్యేవి క్రియేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి ఒక మెయిల్ ఐడికి ఒక ఫోటో వస్తుంది, ఇంకొంతమందికి 2-3 వస్తున్నాయి. మీకు ఒకవేళ 2-3 వస్తే ట్రై చేయండి. ఒకవేళ లేదు మీకు ఒక ఇమేజే ఒకసారి క్రియేట్ అవుతుంది అని అంటే మీకు ఆల్రెడీ ఉన్న మెయిల్ ఐడిని లాగౌట్ చేసేసి, ఆల్రెడీ మీకు 2-3 మెయిల్ ఐడీలు ఉంటాయి కాబట్టి ఒకవేళ లేకపోతే ఏదైనా ఒకటి క్రియేట్ చేసుకుని ఆ మెయిల్ ఐడితో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, 2-3 వస్తాయి. ఇలా మీరు ఎన్ని కావాలన్నా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. చాలా చాలా వండర్ఫుల్గా ఉన్నాయి ఈ ఇమేజెస్ అయితే.